వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బయోమాలిక్యూల్స్ చాప్టర్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్, ఇంతకుముందు నీట్ ఏఐపిఎంటీలో వచ్చిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, వాటికి ఎలా ఆన్సర్ చేయాలి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 98% ఆఫ్ లివింగ్ ఆర్గానిజం ఈజ్ ఫార్మ్డ్ ఆఫ్ 6 ఎలిమెంట్స్: కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ అండ్. ఇక్కడ వీటితో పాటు ఇంకే ఎలిమెంట్ ఉంది అని అడుగుతున్నాడు. సో మనం ఇంతకుముందు చదివినట్టు ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్, ఎందుకంటే ఇందులో హింట్ మనకి న్యూక్లిక్ యాసిడ్స్, న్యూక్లియోటైడ్స్, ప్రోటీన్స్ చదివినప్పుడు మనం చదువుకున్నాం కాబట్టి పి అండ్ ఎస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి. An example of competitive inhibition of an enzyme is the inhibition of. దీనికి మనం ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు. సక్సీనిక్ డిహైడ్రోజనేజ్ బై మాలోనిక్ యాసిడ్. ఇది కాంపిటేటివ్ ఇన్హిబిషన్ ఆఫ్ అన్ ఎంజైమ్కి ఎగ్జాంపుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 3 of the following statements about enzymes are correct and one is wrong. Which one is wrong? ఇప్పుడు మనకి రాంగ్ అనేది అండర్లైన్ చేసుకోవాలి. ఫస్ట్ అడిగిన క్వశ్చన్లో రాంగ్ అనేది అండర్లైన్ చేసుకోవాలి. సో ఒక్కొక్కటి స్టేట్మెంట్ చదివితే మనకి రాంగ్ ఏంటి తెలిసిపోతుంది. ఎంజైమ్స్ ఆర్ డీనేచర్డ్ ఎట్ హై టెంపరేచర్ బట్ ఇన్ సర్టెన్ ఎక్సెప్షనల్ ఆర్గానిజమ్స్ దే ఆర్ ఎఫెక్టివ్ ఈవెన్ ఎట్ 80 degrees to 90 degrees సెంటిగ్రేడ్. ఇది మనం కాన్సెప్ట్ చదివేటప్పుడే చదివాం, ఇది కరెక్టే. ఎంజైమ్స్ రిక్వైర్ ఆప్టిమమ్ pH ఫర్ మ్యాక్సిమల్ యాక్టివిటీ, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. మోస్ట్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ బట్ సమ్ ఆర్ లిపిడ్స్, అసలు కాదు. మోస్ట్ ఎంజైమ్ కదా, ఆల్ ద ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్, లిపిడ్స్ అనేవి లేదు కాబట్టి ఇది లిపిడ్స్ అనేది అండర్లైన్ చేసుకోవాలి. ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ఎంజైమ్స్ ఆర్ హైలీ స్పెసిఫిక్, కరెక్టే. ఏ స్పెసిఫిక్ ఎంజైము దాని మీదనే వర్క్ చేస్తుంది కాబట్టి డి కూడా కరెక్ట్ అవుతుంది. సో సిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సెరెబ్రోసైడ్ ఈజ్ ఏ. సెరెబ్రోసైడ్ ఏంటి? గ్లైకోలిపిడ్, మనం చదువుకున్న వీడియోలో ఉంది. అకార్డింగ్ టు ఇండ్యూస్డ్ ఫిట్ థియరీ ఆఫ్ ఎంజైమ్ యాక్షన్. ఇండ్యూస్డ్ ఫిట్ థియరీ ప్రకారం, ఈ యాక్షన్ ప్రకారము ఇందులో ఈ సెంటెన్స్లో మనకి ఏది సూటబుల్లో చూసుకోవాలి. సబ్స్ట్రేట్ ఇండ్యూసెస్ కన్ఫర్మేషనల్ చేంజ్ ఇన్ ఎంజైమ్. ఇక్కడ మనం ఇండ్యూస్ అనే వర్డ్ కూడా వచ్చింది కాబట్టి మనకి ఇది కీవర్డ్ కింద చూసుకోవచ్చు. ఏ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. విచ్ ఈజ్ నాట్ ఏ ప్రోటీన్. ఇందులో ప్రోటీన్ కానిది ఏది అని అడుగుతున్నాడు. ట్రిప్సిన్, కొలాజిన్, రుబిస్కో ఇవన్నీ కూడా ప్రోటీన్సే. ఎన్ అసిటైల్ గ్లూకోసమైన్ ఇది ప్రోటీన్ కాదు. సో ఆన్సర్ డి అవుతుంది. నేమ్ ద టైప్ ఆఫ్ ఎంజైమ్స్ ఇన్వాల్వ్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్. సబ్స్ట్రేట్ జీ ప్లస్ సబ్స్ట్రేట్కి యాడ్ అయ్యింది గివ్స్ రైస్ టు సబ్స్ట్రేట్ ప్లస్ అనదర్ సబ్స్ట్రేట్ ప్లస్ జీ. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఒకదాని నుంచి ఇంకొక సబ్స్ట్రేట్కి అటాచ్ అయింది కాబట్టి, అంటే మనం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తాం, వెళ్ళేటప్పుడు ఒక వెహికల్ మనల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ దింపేస్తుంది, అంటే ట్రాన్స్ఫర్ చేసింది కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫరేజెస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఎంజైమ్స్ విచ్ హీమ్ యాజ్ ఎ ప్రోస్థెటిక్ గ్రూప్ ఆర్. ఇక్కడ ప్రోస్థెటిక్ గ్రూప్ అంటే ఏంటో మనం చదువుకున్నాము. ఇందులో ఎంజైమ్స్ విత్ హీమ్ యాజ్ ఎ ప్రోస్థెటిక్ గ్రూప్ ఆర్ అంటున్నాడు. ఇందులో క్యాటలైజెస్, పెరాక్సిడేసెస్ ఈ రెండు కూడా హీమ్ ప్రోస్థెటిక్ గ్రూప్ కాబట్టి ఏ అండ్ డి ఉన్న ఆప్షన్ ఏది అంటే ఏ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ సెలెక్ట్ చేయమంటున్నాడు. ఫస్ట్ చూద్దాం. అమైనో యాసిడ్స్ ఆర్ సబ్స్టిట్యూటెడ్ మీథేన్స్, కరెక్టే. గ్లిజరాల్ ఈజ్
ట్రైహైడ్రాక్సీప్రొపేన్ కరెక్టే. లైసిన్ ఈజ్ న్యూట్రల్ అమైనో యాసిడ్, ఇది కాదు, న్యూట్రల్ కాదు. లెసిథిన్ ఈజ్ పాస్పోలిపిడ్, ఇది కరెక్టే. సో ఇది న్యూట్రల్ కాదు లైసిన్, కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్, అంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు కాబట్టి ఇవి చదివితే మనకి ఇన్కరెక్ట్ అనేది తెలుస్తుంది. ఆన్సర్ కొలాజన్ ఈజ్ ద మోస్ట్ అబెండెంట్ ప్రోటీన్ ఇన్ ద హోల్ ఆఫ్ బయోస్పియర్ అండ్ రుబిస్కో ఈజ్ ద మోస్ట్ అబెండెంట్ ప్రోటీన్ ఇన్ యానిమల్ వరల్డ్. ఇది అంటే ఇటు ఇచ్చాడు కాబట్టి ఇది ఇన్కరెక్ట్ అవుతుంది. ప్రోటీన్ ఆర్ హెటిరోపాలిమర్స్ మేడ్ ఆఫ్ అమైనో యాసిడ్స్, కరెక్టే. రైబోజోమ్స్ ఆర్ న్యూక్లిక్ యాసిడ్స్ విత్ క్యాటలిక్ పవర్, ఇది కూడా కరెక్టే. ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ పాలిసాకరైడ్స్ ఆర్ ద ఓన్లీ 3 types ఆఫ్ మాక్రోమాలిక్యూల్స్ ఫౌండ్ ఇన్ లివింగ్ సిస్టమ్, ఇది కూడా కరెక్టే. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఆన్సర్ ఏ అవుతుంది. యాన్ అమైనో యాసిడ్ ఈజ్ సిస్టీన్. నెక్స్ట్ విచ్ వన్ ఈజ్ అ పాలీసాకరైడ్? ఆన్సర్ సుక్రోస్. స్ట్రక్చరల్ లిపిడ్స్ ఆఫ్ సెల్ మెంబ్రేన్ ఆర్ phospholipid. A typical homopolysaccharide is starch. Ribose is monosaccharide, which is not true about coenzyme and prosthetic group. ఈ ప్రోస్థెటిక్ గ్రూప్కి సంబంధించి కరెక్ట్ కానిది ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం అన్నీ చూశాక నాట్ ట్రూ అనేది చూడాలి. చూస్తే బోత్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎంజైమ్ యాక్షన్, కరెక్టే. నెక్స్ట్ బోత్ ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ఎంజైమ్, ఇది కాదు. బోత్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కరెక్టే. బోత్ ఆర్ నాట్ పాలీపెప్టైడ్స్, కరెక్టే. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏమవుతుంది అంటే బి అనేది బోత్ ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ఎంజైమ్ అనేది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, అది ట్రూ కాదు. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఎట్ ఐసోఎలక్ట్రిక్ పాయింట్ ఏ ప్రోటీన్ హ్యాస్. ఆన్సర్ ఏమవుతుంది అంటే నో నెట్ ఛార్జ్. ఇది ఐసో అంటున్నాడు, ఐసో ఎలక్ట్రిక్ పాయింట్. ఓకే. A linear polymeric biomolecules with reducing and non-reducing ends is. మనం చదువుకున్నాము ఇంతకుముందు దాంట్లో రెడ్యూసింగ్ అండ్ నాన్ రెడ్యూసింగ్. అమైలోస్, లీనియర్ పాలిమెరిక్ బయోమాలిక్యూల్ రెడ్యూసింగ్ అండ్ నాన్ రెడ్యూసింగ్ ఎండ్ ఏంటి అంటే అమైలోస్. విచ్ ఈజ్ కరెక్ట్లీ ఐడెంటిఫై అలాంగ్ విత్ ఇట్స్ ఫంక్షన్. ఇక్కడ సంబంధించిన దాంట్లో దీనికి ఫంక్షన్కి సంబంధించి అంటే ఏది కరెక్ట్గా దాని ఫంక్షన్ చెప్పబడింది అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో యురాసిల్ ఏ కాంపోనెంట్ ఆఫ్ డిఎన్ఏ, కాదు. సో నెక్స్ట్ చూస్తే లెసిథిన్ ఏ కాంపోనెంట్ ఆఫ్ సెల్ మెంబ్రేన్, ఇది ఫంక్షన్ కరెక్టే. అడెనిన్ ఏ న్యూక్లియోటైడ్ దట్ మేక్స్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్, కాదు. ట్రైగ్లిజరైడ్ ఏ మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఇది కూడా కాదు. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? బి అవుతుంది. పాలిమర్ ఆఫ్ సుక్రోస్ ఈజ్ ఫ్లూకాఫికోల్, ఆన్సర్ డి. నికోటిన్ అండ్ cocaine are answer alkaloids. Next, proteins quality depends on answer essential amino acids. Prostaglandins are answer unsaturated fatty acids.
Next, the curve given here shows enzymatic activity with relation of 3 conditions. ఒకటి pH ఇచ్చాడు, ఒకటి టెంపరేచర్, ఒకటి సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఉంది. సో వాట్ డూ the two axes x and y represent? ఇక్కడ ఆన్సర్ చూద్దాం. టెంపరేచర్, ఎంజైమ్ యాక్టివిటీ. టెంపరేచర్ ఏమో ఎక్స్ యాక్సిస్ చూపిస్తే ఎంజైమ్ యాక్టివిటీ ఏమో వై యాక్సిస్ చూపిస్తుంది. మేజర్ ఫంక్షన్ ఆఫ్ మినరల్ మెగ్నీషియం ఈజ్ ఆన్సర్ యాక్టివేటర్ ఆఫ్ ఎంజైమ్స్, ఆప్షన్ డి. స్టిరాయిడ్స్ ఆర్ ఆన్సర్ లిపిడ్స్, ఆప్షన్ ఏ. Which of the following sugars cannot split into further groups by hydrolysis? Answer glucose, option A. Apoenzyme is answer protein. In a 100 grams living tissue, the amount of water would be answer 70 to 90 grams, option D. Which is present in very little quantity in the body? Answer copper, option D. Cellulose is a homopolymer of answer glucose, option D. Macromolecule chitin is answer nitrogen containing polysaccharide, option C correct answer. Which is true about enzyme? హోలోఎంజైమ్ ఈక్వల్ టు అపోఎంజైమ్ అండ్ కోఎంజైమ్ మనం అనుకున్నది కాబట్టి ఇది ఇక్కడ బి ఆప్షన్లో ఉంది, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ద ఆర్గానిక్ కాంపౌండ్ అండ్ ఇట్స్ కాంపోనెంట్ ఎక్స్. ఇక్కడ దీంట్లో చూస్తే మనం ఎక్స్ దగ్గర న్యూక్లియోసైడ్ యురాసిల్ అనేది ఉండాలి కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ ఇన్ యానిమల్ వరల్డ్ ఈజ్ ఆన్సర్ కొలాజిన్, ఆప్షన్ సి. విచ్ వన్ represents the structural formula of a basic amino acid? ఇక్కడ బేసిక్ అమైనో యాసిడ్ అని అడుగుతున్నాడు, స్ట్రక్చరల్ ఫార్ములా అది డి అవుతుంది. సో డి అవుతుంది. డి ఎక్కడుంది అంటే ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్, విచ్ ఈజ్ నాట్ ట్రూ ఆఫ్ ఎంజైమ్? ఎంజైమ్స్ గురించి ట్రూ కానిది ఏది అంటున్నాడు. ఆన్సర్ దే ఆర్ మేడప్ ఆఫ్ ఫ్యాట్ అండ్ షుగర్స్. ఇవి ట్రూ కాదు, ఎందుకంటే ఫస్ట్ అది స్పెసిఫిక్ నేచరే ఉంటుంది, స్పెసిఫిక్ సబ్స్ట్రేట్ ఉంటుంది, స్పెసిఫిక్ టెంపరేచర్ ఉంటుంది, స్పెసిఫిక్ pH ఉంటుంది. కానీ ఇది ప్రోటీన్ కాబట్టి జనరల్గా ఫ్యాట్ షుగర్ ఇచ్చాడు. బి అనేది నాట్ ట్రూ. నెక్స్ట్, ఏ పాలిసాకరైడ్ హ్యావింగ్ బీటా గ్లైకోసైడిక్ బాండ్ ఈజ్ ఆన్సర్ cellulose. Storage protein that coagulated on heating but remain soluble in dilute solution is albumin, option B. Insulin is a protein, option C. Higher animals cannot synthesize a few essential fatty acids which are typically answer unsaturated, option C. thermolabile protein part of enzyme is answer apoenzyme, option A. Which is used for staining lipids? Answer Sudan red, option D. Which biomolecule is correctly characterized? Answer ఇక్కడ చూద్దాం. లెసిథిన్ అనేది పాస్పో రిలేటెడ్ గ్లిజరైడ్ ఫౌండ్ ఇన్ సెల్ మెంబ్రెయిన్. ఇది కరెక్ట్లీ క్యారెక్టరైజ్డ్. ఇది ఎట్లాగా జనరల్గా మనకు ఒకటి ఇచ్చాడు అంటే మిగతావన్నీ కూడా అవి కావు అని అర్థం. ఇక్కడ పామిటిక్ యాసిడ్ అండ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ విత్ 18 కార్బన్స్ కాదు, 18 అనేది అండర్లైన్ చేసుకోవాలి. అడెనిలిక్ యాసిడ్ అడినోసిన్ విత్ గ్లూకోజ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్, ఇది కూడా కాదు. అలెనిన్ అమైనో యాసిడ్ అనేది అమైనో గ్రూప్ అండ్ యాసిడ్ గ్రూప్ వేర్ ఇన్ ద మాలిక్యూల్, ఇది కూడా కాదు. కాబట్టి ఇక్కడ మనకు కరెక్ట్ మ్యాచింగ్ అడిగిండు, ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇన్హిబిషన్ ఆఫ్ ఎసిటైల్ కొలైన్ బై DFB
సో ఆన్సర్ వచ్చి సి అవుతుంది, నాన్ కాంపిటేటివ్ ఇర్రివర్సబుల్ ఇన్హిబిషన్. నైట్రోజన్ బేస్ ప్లస్ పెంటోస్ షుగర్ పాస్పేట్ గ్రూప్ ఈజ్, ఈ మూడు కలిపితే ఏమవుతుంది, న్యూక్లియోటైడ్ అవుతుంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. విచ్ ఫ్యాటీ యాసిడ్ ఈజ్ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్? ఆన్సర్ లినోలెయిక్ యాసిడ్, ఆప్షన్ డి. చీఫ్ ఎనర్జీ ఫుడ్ ఆఫ్ సెల్ ఈజ్? ఆన్సర్ కార్బోహైడ్రేట్స్. చూస్ ద కరెక్ట్ కాంబినేషన్. ఇక్కడ కాంబినేషన్ ఏంటో చూద్దాం. ఫ్యాటీ యాసిడ్స్ పామిటిక్ యాసిడ్, ఫాస్ఫోలిపిడ్ లెసిథిన్, aromatic amino acid tryptophan, acidic amino acid glutamic acid. సో ఆప్షన్ బిలో ఇది ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విచ్ సెకండరీ మెటాబోలైట్ ఈజ్ ఎ డ్రగ్? ఆన్సర్ విన్బ్లాస్టిన్, ఆప్షన్ ఏ. చూస్ ద కరెక్ట్ కాంబినేషన్. ఇక్కడ ఫస్ట్ది కార్బోహైడ్రేట్ అనేది ఇన్యులిన్, ప్రోటీన్ ట్రిప్సిన్, న్యూక్లిక్ యాసిడ్ అడినిలిక్ యాసిడ్, లిపిడ్ కొలెస్ట్రాల్. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. విచ్ ఈజ్ ఏ స్ట్రక్చరల్ పాలీసాకరైడ్? ఆన్సర్ ఖైటిన్. రెడ్యూసింగ్ షుగర్ ఈజ్ లాక్టోస్, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మాలిక్యూల్స్ ఫంక్షనింగ్ యాజ్ ఎ బయోకాటలిస్ట్ ఇన్ అడిషన్ టు? ఆన్సర్ RNAs, ఆప్షన్ బి. విచ్ ఈజ్ ఏ హోమోపాలీసాకరైడ్? ఆప్షన్ ఇన్యులిన్, డి. మ్యాచ్ ద కాలం కరెక్ట్లీ. ఇక్కడ ఏ అనేది ఆల్కలాయిడ్స్, మార్ఫిన్, కోయిడిన్. పిగ్మెంట్ అనేది కెరటినాయిడ్స్, యాంథోసైనిన్. డ్రగ్స్ విన్బ్లాస్టిన్, కర్కుమిన్. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆల్ఫా హెలిసెస్ అండ్ బీటా షీట్స్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రోటీన్ ఆర్గనైజేషన్? ఆప్షన్ సెకండరీ స్ట్రక్చర్. ఇక్కడ మనకి షీట్ అనగానే గుర్తుపెట్టుకోవాలి, షీట్లో ఎస్ ఉంది, సెకండరీలో ఎస్ ఉంది, కాబట్టి ఇది సెకండరీ అవుతుంది. ద ఎసెన్షియల్ కెమికల్ కాంపోనెంట్స్ ఆఫ్ మెనీ కోఎంజైమ్స్ ఆర్? ఆన్సర్ విటమిన్స్. మాక్రోమాలిక్యూల్ కైటిన్ ఈజ్ నైట్రోజన్ కంటైనింగ్ పాలీసాకరైడ్, కాబట్టి ఇక్కడ ఆప్షన్ సిలో ఉంది, అది నైట్రోజన్ కంటైనింగ్ పాలీసాకరైడ్ అనేది. నెక్స్ట్, ఏ ఫాస్ఫోగ్లిజరైడ్ ఈజ్ ఆల్వేస్ మేడప్ ఆఫ్? ఏ సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఎస్టరిఫైడ్ టు ఏ గ్లిజరాల్ మాలిక్యూల్ టు విచ్ ఏ ఫాస్ఫేట్ గ్రూప్ ఈజ్ ఆల్సో అటాచ్డ్. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ అనేది సూటబుల్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ట్రాన్సిషన్ స్టేట్ స్ట్రక్చర్స్ ఆఫ్ సబ్స్ట్రేట్ ఫార్మ్డ్ డ్యూరింగ్ అన్ ఎంజైమేటిక్ రియాక్షన్ ఈజ్? ఆన్సర్ ట్రాన్సియంట్ అండ్ అన్స్టేబుల్, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎంజైమ్ ఈజ్ రాంగ్? ఇది ఎంజైమ్ ఆర్ డీనేచర్డ్ ఎట్ హై టెంపరేచర్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ మనకు అడిగింది ఏంటిది, రాంగ్ అడుగుతున్నాడు, కాబట్టి ఏ ఆప్షన్ కరెక్టే. ఎంజైమ్స్ ఆర్ మోస్ట్లీ ప్రోటీన్స్ బట్ సమ్ ఆర్ లిపిడ్స్, ఇది కాదు, లిపిడ్స్ అనేది కాదు. సో మనకి ఎంజైమ్స్ ఆర్ హైలీ స్పెసిఫిక్, ఇది కూడా కరెక్టే. ఎంజైమ్స్ రిక్వైర్డ్ ఆప్టిమమ్ టెంపరేచర్ అండ్ మ్యాక్సిమం యాక్టివిటీ, ఇది కూడా కరెక్టే. సో ఇందులో మనకి స్టేట్మెంట్ బి అనేది ఇన్కరెక్ట్, అది రాంగ్ అవుతుంది. నెక్స్ట్, ద ఫిగర్ షోస్ ఏ టెట్రాపెప్టైడ్ hypothetical protein of a protein with parts A, D. Which one of the following option is correct? ఇక్కడ మనం ఆన్సర్ చూస్తే ఇక్కడ ఉన్న దాంట్లో C is an aromatic amino acid టైరోసిన్. మనకు అడిగింది ఏంటిది, కరెక్ట్ అని అడుగుతున్నాడు, కాబట్టి ఆప్షన్ సి, అది ఆప్షన్ బిలో ఇక్కడ ఇచ్చిన ఏబిసిడిలో స్మాల్ సి అరోమిక్ అమైనో యాసిడ్, కాబట్టి అది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, అమైనో యాసిడ్ అలెనిన్ ఈజ్? ఆన్సర్ మోనో కార్బాక్సిలిక్ అమైనో యాసిడ్, ఆప్షన్ ఏ కరెక్ట్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఫాల్స్ విత్ రెస్పెక్ట్ టు ప్రోస్థెటిక్ గ్రూప్స్? ఫాల్స్ ఏంటిది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ది ప్రోటీన్స్ అని ఇచ్చాడు, ఇది ఫాల్స్. నాన్ ప్రోటీన్స్ అని ఇచ్చాడు, ఇది ఓకే. నెక్స్ట్ టైట్లీ బౌండ్ టు ఎంజైమ్ అని ఇచ్చాడు, ఇది ఓకే. ఆర్గానిక్ కాంపౌండ్స్ అని ఇచ్చాడు. సో ప్రోటీన్స్ అనేది జనరల్గా ప్రోస్థెటిక్ ప్రోటీన్స్ కాదు కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ అని ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది కాబట్టి అది ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్? ఇందులో కరెక్ట్ కాందేది అని అడుగుతున్నాను. స్టార్చ్ ఈజ్ ఏ పాలిమర్ ఆఫ్ ఆల్ఫా గ్లూకోజ్, ఇది కరెక్టే. స్టార్చ్ ఈజ్ మేడప్ ఆఫ్ అమైలోజ్ అండ్ అమైలోపెక్టిన్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ అమైలోజ్ ఈజ్ ఏ లీనియర్ స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ సెవరల్ గ్లూకోజ్ రెసిడ్యూస్ జాయిండ్ బై 1,4 గ్లైసిడిక్ లింకేజెస్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ అమైలోపెక్టిన్ ఈజ్ ఎ స్ట్రెయిట్ చైన్ విత్ సెవరల్ గ్లూకోజ్ రెసిడ్యూయల్ జాయిండ్ బై 1,4 గ్లైసిడిక్ లింకేజ్. స్ట్రెయిట్ అనేది కాదు, ఇక్కడ అండర్లైన్ చేసుకుంటే డి ఆప్షన్ అనేది ఇన్కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండివిజువల్ సబ్ యూనిట్స్ ఆఫ్ పాలిసాకరైడ్ ఆర్ లింక్డ్ బై? ఆన్సర్ గ్లైకోసైడిక్ బాండ్స్, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. సుక్రోజ్ ఈజ్ మేడప్ ఆఫ్? ఆన్సర్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫ్రమ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ సెలెక్ట్ ద వన్ విచ్ has ఓన్లీ సెకండరీ మెటబోలైట్స్. ఆన్సర్ ఇక్కడ క్యాన్కోవానిలిన్ ఏ, మార్ఫిన్, కోయిడిన్, విన్బ్లాస్టిన్ అనేది జనరల్గా సెకండరీ మెటబోలైట్స్ అవుతుంది, మిగతావి కావు కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కార్బోహైడ్రేట్స్ ఈజ్ కన్సిడర్డ్ నాన్ రెడ్యూసింగ్ ఇన్ అసిడిక్ మీడియం? సుక్రోజ్. నెక్స్ట్, నైట్రోజన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ప్రోటీన్స్, ఆప్షన్ ఏ. ఇన్ ప్రోటోప్లాజం కంటెంట్ ఆఫ్ వాటర్ ఈజ్? ఆన్సర్ 85%. 2 rings are present in? Answer guanine, adenine, option D correct answer. Which of the following is not a macromolecule? Option lipid, B. మిగతావి ప్రోటీను, న్యూక్లిక్ యాసిడ్, పాలిసాకరైడ్ ఇవన్నీ కూడా మాక్రోమాలిక్యూల్సే కాబట్టి లిపిడ్ అనేది నాట్ కిందికి వస్తుంది, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. డబుల్ హెలికల్ మోడల్ ఆఫ్ డిఎన్ఏ వాజ్ గివెన్ బై? ఇక్కడ డబుల్ హెలికల్ మోడల్ ఎవరు ఇచ్చారు అంటే వాట్సన్ అండ్ క్రిక్ ఇచ్చారు కాబట్టి ఆప్షన్ ఏ. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ రెడ్యూసింగ్ కార్బోహైడ్రేట్? ఇక్కడ సుక్రోజ్ అనేది నాన్ రెడ్యూసింగ్ కార్బోహైడ్రేట్ కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎంజైమ్ యాక్షన్. ఆన్సర్స్ చూద్దాం. ఇందులో మ్యాలోనేట్ ఈజ్ ఏ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ ఆఫ్ సక్సీనిక్ డిహైడ్రోజినేస్, ఇది కరెక్టే, ఇది యాక్షన్ కరెక్టే. సబ్స్ట్రేట్ బైండ్స్ విత్ ఎంజైమ్ ఎట్ ఇట్స్ యాక్టివేట్ సైట్, ఇది కూడా కరెక్టే. అడిషన్ ఆఫ్ ఎ లాట్ ఆఫ్ సక్సినేట్ డస్ నాట్ రివర్స్ ద ఇన్హిబిషన్ ఆఫ్ సక్సీనిక్ డిహైడ్రోజినేస్ బై మాలెట్, నాట్ అనేది కాదు, సో ఇది కరెక్ట్ కాదు. A non-competitive inhibitor binds the enzyme at a site distinct from the which bonds the substrate, ఇది కూడా కరెక్టే. సో మనకు నాట్ కరెక్ట్ అడిగాడు కాబట్టి ఇక్కడ నాట్ అని ఇవ్వకుంటే ఇది కరెక్ట్ అవుతుంది, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గ్లూకోజ్ మాలిక్యూల్ ఆర్ జాయిండ్ టుగెదర్ బై? ఆన్సర్ గ్లైకోసైడిక్ బాండ్, ఆప్షన్ బి. ఇన్ యానిమల్స్ ద గ్లూకోజ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్? ఆన్సర్ glycogen, option C. Which type of bond is found in amino acid cysteine? Answer disulfide bond, option D. Feedback inhibition of enzyme is due to? Answer end product, option C. Which enzyme have activator zinc? Answer alcohol dehydrogenase, option A. Next,
Select the option which is not correct with respect to enzyme action. ఇక్కడ నాట్ కరెక్ట్ అనేది అండర్లైన్ చేసుకోవాలి. మాలినేట్ ఈజ్ ఏ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ ఆఫ్ సక్సీనిక్ డిహైడ్రోజనేస్, ఇది కరెక్టే. సబ్స్ట్రేట్ బైండ్ విత్ ఎంజైమ్ ఎట్ ఇట్స్ యాక్టివ్ సైట్, ఇది బైండ్ కరెక్టే. అడిషన్ ఆఫ్ ఎ లాట్ ఆఫ్ సక్సినేట్ డస్ నాట్ రివర్స్ ద ఇన్హిబిషన్ ఆఫ్ సక్సీనిక్ డిహైడ్రోజనేస్ బై మ్యాలెట్, ఇది రాంగ్. తర్వాత ఏ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ బైండ్స్ ఎట్ ద ఎంజైమ్ ఎట్ సైట్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద విచ్ బాయిండ్ సబ్స్ట్రేట్, ఇది కూడా కరెక్టే. సో నాట్ కరెక్ట్ సి, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇక్కడ ఇన్కరెక్ట్ అనేది మనం అండర్లైన్ చేసుకోవాలి. ద కాంపిటేటివ్ ఇన్హిబిటర్ డస్ నాట్ అఫెక్ట్ ద రేట్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్, ఇది కరెక్టే. ద ప్రజెన్స్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఇన్హిబిటర్ డిక్రీజ్ ద కేఎం ఆఫ్ ద ఎంజైమ్ ఫర్ ద సబ్స్ట్రేట్, డిక్రీజెస్ కాదు కాబట్టి ఇది ఇన్కరెక్ట్ అవుతుంది, ఇంక్రీజెస్ అది. సో నెక్స్ట్ వన్, కాంపిటేటివ్ ఇన్హిబిటర్ రియాక్ట్ రివర్సబుల్లీ విత్ ద ఎంజైమ్ టు ఫార్మ్ an enzyme inhibitor complex, ఇది కరెక్టే. ఇన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్ ద ఇన్హిబిటర్ మాలిక్యూల్ ఈజ్ నాట్ కెమికల్లీ చేంజ్డ్ బై ద ఎంజైమ్, ఇది కూడా కరెక్టే. సో బి ఇన్కరెక్ట్ అవుతుంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ప్రోటీన్. ఇక్కడ హీమెటిన్ అనేది ప్రోటీన్ కాదు. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద అమైనో యాసిడ్ ఫినైల్ అలనిన్ ఈజ్ పూర్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్ బికాజ్ ఇట్స్ సైడ్ చైన్ ఆర్ ఆర్ గ్రూప్ ఈజ్ ఆన్సర్ ఆరోమేటిక్ అండ్ నాన్ పోలార్. నాన్ పోలార్ కాబట్టి వాటర్లో కరగదు, ఇది మనకు హింట్ వర్డ్ అవుతుంది. నెక్స్ట్ ద క్వాటర్నరీ స్ట్రక్చర్ కెన్ బి ఫార్మ్డ్ బై ఓన్లీ ఏ, ఆన్సర్ ప్రోటీన్ మేడ్ of minimum of 2 polypeptides, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ట్రిప్టోపాన్ అండ్ ప్రొలిన్ ఆర్ అమైనో యాసిడ్స్ కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. లెసిథిన్ ఈజ్ ఏ ఫాస్ఫోలిపిడ్ ఫౌండ్ ఇన్ సెల్ మెంబ్రెయిన్ అనేది ఆన్సర్. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద కైటినస్ ఎండోస్కెలిటన్ ఆఫ్ ఆర్థ్రోపోడ్ ఈజ్ ఫార్మ్డ్ బై ద ఆన్సర్ ఎన్ ఎసిటైల్ గ్లూకోసమైన్, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నైట్రోజినస్ బేస్ ఈజ్ ఎ డబుల్ రింగ్డ్. డబుల్ రింగ్డ్ అని అడుగుతున్నాడు, గ్వానిన్ డబుల్ రింగ్డ్ అవుతుంది. ఇందులో టీసీయు అనే సింగిల్ రింగ్ వస్తుంది. నెక్స్ట్ ద కోఫాక్టర్ ఫర్ ద ఎంజైమ్ కార్బోఆక్సిపెప్టిడేస్ ఈజ్ ఆన్సర్ జింక్, ఆప్షన్ సి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ డైసాకరైడ్, ఆన్సర్ మాల్టేస్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎర్లియస్ట్ డిస్కవర్డ్ అమైనో యాసిడ్, ఆన్సర్ aspergine, ఆప్షన్ డి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కోఎన్జైమ్ NAD+, సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఓలిగోసాకరైడ్, ఇక్కడ నాట్ అని అడిగాడు. ఓలిగో అంటే ఏంటి? ఫ్యూ. సుక్రోజ్, మాల్టోజ్, రాఫినోజ్ అనేవి జనరల్గా ఓలిగోసాకరైడ్ కిందికి వస్తుంది. ఇన్యులిన్ కాదు కాబట్టి ఇన్యులిన్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఫస్ట్ ఎంజైమ్ టు బి ఐసోలేటెడ్ ఇన్ అ ప్యూర్ క్రిస్టలిన్ ఫార్మ్ వాజ్ ఆన్సర్ యూరియేస్, ఆప్షన్ బి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సింప్లెస్ట్ అమైనో యాసిడ్? గ్లైసిన్, ఆప్షన్ ఏ. ఆల్కహాలిక్ ఫర్మెంటేషన్ ఈజ్ డ్యూ టు ఆన్సర్ జైమేస్, ఆప్షన్ ఏ. A typical fat molecule is made up of answer 1 glycerol and 3 fatty acid molecules, option B correct answer. The amino acid tryptophan is the precursor for the synthesis of answer melatonin and serotonin. Next, a non-proteinaceous enzyme is ribozyme, option D. Which of the following is the least likely to be involved in stabilizing the three-dimensional folding of most proteins? Answer ester bonds, option B.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ ద గివెన్ గ్రాఫ్ కరెక్ట్లీ. ఇక్కడ ఇది జనరల్గా ఏం చూపిస్తుంది అంటే ఎక్సోథెర్మిక్ రియాక్షన్ని చూపిస్తుంది, ఎట్లా ఎనర్జీ రిలీజ్ అయింది. ఇక్కడ ఏ ఏంటి అంటే ప్రజెన్స్ ఆఫ్ ఎంజైమ్, బి ఆబ్సెన్స్ ఆఫ్ ఎంజైమ్. ఇది ఆల్రెడీ మనం గ్రాఫ్లో చూసాం. డి స్టేట్మెంట్లో ఇది ఉంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. మ్యాచ్ ద స్టేజెస్ ఆఫ్ మియాసిస్ ఇన్ కాలమ్ 1 టు దైర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఇన్ కాలమ్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. ఇక్కడ మ్యాచ్ చేస్తే ఏ అనేది పార్కిటిన్ క్రాసింగ్ ఓవర్ టేక్స్ ప్లేస్, బి మెటాఫేజ్ 1 chromosomes align at equatorial plate, diakinase terminalization of chiasmata, zygotin pairing of homologous chromosomes. సో మనకి ఆప్షన్ ఏమవుతుంది అంటే సి అవుతుంది. నెక్స్ట్ నేమ్ ద అయాన్ రెస్పాన్సిబుల్ ఫర్ అన్మాస్కింగ్ ఆఫ్ యాక్టివ్ సైట్స్ ఫర్ మయోసిన్ ఫర్ క్రాస్ బ్రిడ్జ్ యాక్టివిటీ డ్యూరింగ్ మజిల్ కాంట్రాక్షన్. ఆన్సర్ calcium. Option C. Which one of the following statement is correct with reference to enzyme? Holoenzyme equal to apoenzyme plus coenzyme. అది ఎక్కడుంది? ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ పాలిమరిక్? ఆన్సర్ లిపిడ్స్. ద టూ ఫంక్షనల్ గ్రూప్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ షుగర్స్ ఆర్? ఆన్సర్ కార్బోనైల్ అండ్ హైడ్రాక్సిల్. ఈ రెండు కూడా షుగర్స్లో ఫంక్షనల్ గ్రూప్స్ అవుతాయి. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.